హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి బ్యాంక్ అకౌంట్లలో వేస్తాము, సో ఎవరికి చేతికి ఇవ్వరు అని చెప్పేసి కూడా అయితే అప్డేట్ అయితే వచ్చింది. అయితే దానికి సంబంధించి మన యొక్క ఏపీ గవర్నమెంట్ అయితే మనకు డెసిషన్ అయితే తీసుకున్నారండి. అందరికీ పెన్షన్లు అనేవి వారి యొక్క ఇళ్ల దగ్గరే పంపిణీ చేసే విధంగా అయితే డెసిషన్ అయితే తీసుకున్నారు. అయితే వీరికి మాత్రం బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతాయని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఎవరికి బ్యాంక్ అకౌంట్లో వేస్తారు, ఎవరికి ఇళ్ల దగ్గర పెన్షన్ పంపిణీ చేస్తారు, అలాగే వీరికి మాత్రం 2 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు 6,000 రూపాయలు అయితే వీరికైతే జమ కాబోతున్నాయి. ఎవరికి జమ చేస్తారు, ఏ రీజన్ ద్వారా వేస్తున్నారు, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. అయితే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఈసీ అయితే మనకు ఒక కొత్త రూల్ అయితే విడుదల చేశారు. లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే అంటే మనకు ఏప్రిల్ 1వ తేదీన చూసుకుంటే మనకు పెన్షన్ల పంపిణీ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయంలో కొంతమందికి, మిగిలిన వారికి ఏంటంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే ఇళ్ళ దగ్గరికి అధికారులు వచ్చి పెన్షన్లు అయితే ఇచ్చారు. అదే ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే అనుకున్నారు. అయితే టోటల్గా సీన్ రివర్స్ చేసేసారండి ఎలక్షన్ కమిషను. అయితే ఈసారి మాత్రం అనగా మే 1వ తేదీన మాత్రం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే పెన్షన్ల పంపిణీ అనేది చేయకూడదు. సో అలాగే మనకు వీరికి మాత్రం పెన్షన్లు అనేవి ఇంటి దగ్గరికి అయితే ఇవ్వాలి. అది కూడా గ్రామ మరియు వార్డు సచివాలయాలతో అధికారులతో కాకుండా గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో టీచర్లు వాళ్ళ ద్వారా అయితే అందించాలని చెప్పేసి ఈసీ అయితే మనకు ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. అయితే ఎవరెవరికి ఇళ్ళ దగ్గరికి వస్తుందంటే మనకు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రం పెన్షన్లు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఉండవో వాళ్లకు ఇంటి దగ్గర అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు పెన్షన్ లబ్ధిదారుల్లో ఎవరైతే వికలాంగులు అలాగే రోగులు ఉంటారో అంటే మంచం మీద ఉంటారు కదా లేకుండా అలాంటి వాళ్లకు వీళ్ళందరికీ ఏంటంటే పెన్షన్ల పంపిణీ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో వేశారా, లేదంటే కనుక మీ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది మీ ఇంటికే వచ్చి ఇస్తారా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ ద్వారా మీరు ఎలాంటి స్ట్రెస్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఆ పేజ్ని మీరు కొంచెం స్క్రోల్ చేస్తే కనుక కింద మనకు హైలైట్ చేసి ఉంటుందండి. సో ఆ హైలైట్ చేసిన దానిపైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ ఏంటంటే పెన్షన్దారుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మనకు పెన్షన్ కార్డ్ అనేది ఉంటుందండి. ఆ పెన్షన్ కార్డులో ఉన్నటువంటి పెన్షన్ ఐడి ఉంటుంది. ఆ పెన్షన్ ఐడిని జస్ట్ ఆ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ మీకు చూపిస్తుంది యువర్ పెన్షన్ ఇన్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది బ్యాంకులో పడబోతుంది. యువర్ పెన్షన్ ఇన్ అక్కడ ఏమి చూపించదు, ఆల్మోస్ట్ ఏంటంటే యువర్ పెన్షన్ ఇన్ హోమ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే మీ యొక్క పెన్షన్ ఇంటికి అనేది వస్తుందని చెప్పేసి మనమైతే నిర్ధారణ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చండి. అలాగే పెన్షన్లకు సంబంధించి మన యొక్క పెన్షన్ అనేది 6,000 వస్తుందన్నారు కదా, సో ఎవరికి వస్తుంది 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుందండి మీకు. సో 2 నెలలకు సంబంధించిన పెన్షన్ ఎవరికి వస్తుంది ఏంటి, దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ముందు మీ దగ్గర చదివి నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మే జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీకి సంబంధించిన ముఖ్య సూచనలు అయితే విడుదల చేశారు ప్రభుత్వము. అయితే కొందరు పెన్షన్దారులకు బ్యాంక్ అకౌంట్కు, కొందరికి డోర్ టు డోర్ ద్వారా అయితే ఇంటింటికి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 75% మందికే ఈ పెన్షన్లు ఏవైతే బ్యాంకులో వేస్తారో 75% మందికే వేస్తారు. మిగిలిన 25% వచ్చేసి మనకు డోర్ టు డోర్ డెలివరీ ఈ పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుంది. మనకు ఎవరి బ్యాంక్ అకౌంట్కి జమ చేయబడుతుంది మరియు ఎవరికి డోర్ టు డోర్ పంపిణీ చేయబడుతుంది అనే వివరాలు కూడా దీనికి సంబంధించి చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. అలాగే ఈ సమాచారాన్ని ముందే సంబంధిత పెన్షన్దారుకు అయితే తెలియజేయాలి. బ్యాంకు ఖాతాకు జమ చేయబడిన మొత్తాన్ని రిజెక్ట్ అయిన వాటిని మళ్ళీ డోర్ టు డోరు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది.
ఏ ఒక్క పెన్షన్ అని కూడా సచివాలయాలకు అయితే పెన్షన్లకు సంబంధించి మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి మనకి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే ఈ 2 నెలల పెన్షన్ ఎవరికి ఇస్తున్నారంటే మనకు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో అక్కడ స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళు కొంత దూరంలో ఉంటారు కదా, వాళ్ళు రావాలి పెన్షన్ తీసుకోవాలంటే మనకు కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోవచ్చు. అలాంటి అప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క పెన్షన్ అనేది డైరెక్ట్గా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అలా ఎవరైతే డిలే అయ్యి వాళ్ళ యొక్క పెన్షన్ అయితే అందలేదో అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మే నెలకు సంబంధించిన పెన్షన్ తీసుకోలేదనుకోండి, మీకు మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ 3,000 రూపాయలు, అలాగే మనకు జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ 3,000 రూపాయలు, టోటల్గా మీకు 6,000 రూపాయలు జూన్ నెల మనకు 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అయితే మీకు పంపిణీ అయితే చేస్తారు. అలాగే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ఇక మీకు బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, అంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్ ఉంటుంది బట్ వాళ్ళకు మాత్రం తెలియదు ఉంటుందని. ఒకవేళ ఏమంటారంటే మాకు బ్యాంక్ అకౌంట్ లేదు అని చెప్పేస్తారు. బట్ ఏంటంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదనేది కూడా గవర్నమెంట్ క్లారిటీగా ఈజీగా తెలుసుకుంటారండి. అది ఎలాగో తెలుసుకుంటారంటే మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ మనం అయితే సబ్మిట్ చేస్తాం కదా. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది జస్ట్ ఎంటర్ చేస్తే చాలు, మీ పేరు పైన ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ లింక్ అయిందా లేదా పూర్తిగా అది మనం సిస్టంలోనే తెలుసుకోవచ్చండి. సో దీని ద్వారా ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మీ యొక్క ఆధార్ పైన ఏమైనా బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యాయని చెప్పేసి కూడా చెక్ చేస్తారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే కనుక దాంట్లో అమౌంట్ వేస్తారు. ఒకవేళ మీ యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అప్ లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు మీ ఇళ్ళకి వచ్చి పెన్షన్ అనేది అందిస్తారు. సో ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీకు పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుంది. అలాగే ఏంటంటే మీరు వారికన్నా ముందు చెక్ చేసుకోవాలి, మా పెన్షన్ అనేది మా ఇంటికి వస్తుందా లేదా బ్యాంక్ అకౌంట్కి పడుతుందా అనేది మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాలంటే నేను చెప్పినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో బాక్స్ ఉంది. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడికి సంబంధించినటువంటి నెంబర్ అనేది ఎంటర్ చేసేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది మీకు అమౌంట్ అనేది ఇళ్ళకు వస్తుందా లేదంటే కనుక బ్యాంక్ అకౌంట్లో వేస్తారా అనేది మీరు తెలుసుకోవచ్చండి. సో ఈ విధంగా ఏంటంటే మనకు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంగారు పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, మా యొక్క పెన్షన్ అనేది వస్తుందా లేదనేది. తప్పనిసరిగా మీరు ఈసారి పెన్షన్ పొందాలంటే తప్పనిసరిగా ఈ 2 అనేది ఉండాలండి. ఆ 2 ఏంటంటే మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మీ యొక్క పెన్షన్కి సంబంధించి అధికారులు అంటే మనకు సచివాలయ అధికారులు రారు, మనకు టీచర్స్ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీ యొక్క పెన్షన్కి సంబంధించి మీ యొక్క పెన్షన్ ఐడి అడుగుతారు. సో ఐడి కార్డ్ అనేది చూపించాలి. ఒకవేళ ఐడి కార్డు మీ దగ్గర లేదనుకోండి, ఆధార్ కార్డు చూపించినా కానీ వాళ్ళకి సంబంధించిన యాప్లో అయితే ఎంటర్ చేసుకొని వాళ్ళు చెక్అప్ చేస్తారు. సో ఈ విధంగా ఏంటంటే పెన్షన్కి సంబంధించినటువంటి మీకు అమౌంట్ అనేది అందుతుందండి. సో ఈ వీడియో చాలామందికి అయితే ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు. చాలామంది పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్లో వేస్తారు అందరికీ అని చెప్పేసి న్యూస్ కూడా స్ప్రెడ్ అయ్యింది. సో దీని ద్వారా ఏంటంటే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. సో కొంతమందికి వేస్తారండి బ్యాంకులో, అందరికీ వేయరు. సో బ్యాంక్ అకౌంట్లు ఉంటేనే వేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్లు మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకుని మీకు అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్ డీబీటీ రూపంలో వేస్తారు. లేదంటే కనుక మీకు అకౌంట్ లేకపోతే డైరెక్ట్గా అమౌంట్ అనేది మీ ఇంటికి వచ్చి ఇస్తారండి. సో ఇది క్లారిటీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.